రైల్వే మహాల్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ యువత సేఫ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. నేషనల్ హైవేస్, రైల్వే స్టేషన్స్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారని తెలిపారు. 2013లో శాంక్షన్ అయిన నందివెలుగు బ్రిడ్జిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరలా మొదలుపెట్టామని తెలిపారు. 10,000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ ను ఏపీకి కేటాయించారని అన్నారు. భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అంటే యువత వలనే సాధ్యం అవుతుందని అన్నారు. 1,05,000 పోస్టాఫీసుల్లో 4,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలోని పోస్టాఫీసుల ఆదాయాన్ని 200 కోట్ల నుంచి 2,000 కోట్లకు పెంచామని తెలిపారు. జయించిన చూపించిన నూతన ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు దేశంలో ఎంతోమంది యువత ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ ఒక సేఫ్ జాబ్ అనేది. మేము కూడా రాజకీయ నాయకుల్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడిగేది, మా ఇంట్లో 2 పిల్లలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు కావాలి అనేది. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉద్యోగం రావడం అనేది మీ అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. ముందుగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఈరోజు ఉన్నది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కార్యక్రమం ద్వారా దీన్ని ఒక కార్యక్రమంగా మార్చి రోజ్గార్ మేళా అని పెట్టి మాలాంటి మంత్రుల్ని ఆయా రాష్ట్రాలకు పంపించడం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక టైం తీసుకొని మీ అందరితో మాట్లాడటం కానీ ఎందుకు చేస్తున్నారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇది ఒక పని. మీ గురించి తెలుసుకోవాలి, డేటా తీసుకోవాలి, మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశం మోదీ గారు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 2 రోజుల క్రితం మా మంత్రులందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నేను 2047 వికసిత్ భారత్ అనేది నేను ఇచ్చినటువంటి పిలుపు ఒక స్లోగన్ కాదు, నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం కోసం మనస వాచ కర్మణ పనిచేస్తున్నాను, మీరు కూడా దాన్ని పనిచేయాలని చెప్పారు. అంటే అటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి ఈరోజు ఎక్కడైనా తీసుకుంటే ఈ విశ్వంలో భూమి అత్యంత సుందరమైన మనం ఏదైతే దేశం ఈ భూమి మీద నిలబడ్డామో అదే అత్యంత ముఖ్యమైనది. అందులో భారతదేశం కూడా ఒక మంచి నాగరికత ఉన్నటువంటి సొసైటీ. మన వాళ్ళు ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి ఉండే కన్నా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు కనుక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా కానీ ఎక్కడ పోయినా కూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా ఉన్నారు, మన వాళ్ళే CEO అవుతా ఉన్నారు, మన వాళ్ళే అక్కడ